వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ దిశగా అడుగులు వేగంగా పడుతున్నాయి. 100% పెట్టుబడులు ఉపసంహరించుకోవాలన్న కేంద్రం నిర్ణయంతో ఉక్కు నగరం ఉలిక్కిపడుతోంది. అదే జరిగితే ఇప్పుడు ఏం జరిగే అవకాశం ఉంది? ప్రైవేటీకరణ తర్వాత విశాఖ ఉక్కు భవిష్యత్ ఎలా ఉంటుంది? ఆంధ్రుల పోరాట స్ఫూర్తికి పౌరుషానికి ప్రతీక వైజాగ్ స్టీల్ ప్లాంట్. విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ దిశగా అడుగులు. కేంద్రం నిర్ణయంతో ఎగిసిపడుతోన్న ఆందోళనలు. ఇప్పుడు ఎలాంటి పరిణామాలు జరగబోతున్నాయి? విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ తెలుగు జాతి పోరాట పటిమకు, పౌరుషానికి ప్రతీక. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని చేసిన నినాదాలు అలల ఘోషతో పోటీపడ్డాయి. రాజీపడని, అలుపెరగని ఆ పోరాటం, ఆ పరిణామాల్లో 32 మంది చేసిన ప్రాణత్యాగాలు సాగర తీరాన తొలి ఉక్కు కర్మాగారానికి పురుడు పోసింది. ఇప్పుడు 18,000 మంది శాశ్వత ఉద్యోగులు, 20,000 మంది ఒప్పంద సిబ్బందితో రాష్ట్రంలోనే అతిపెద్ద పరిశ్రమగా, నవరత్న కర్మాగారంగా అలరారుతోంది. విశాఖ అంటే గుర్తొచ్చేది సముద్రం, స్టీల్ ఫ్యాక్టరీనే. అలాంటి రికార్డు ఉన్న పరిశ్రమను ప్రైవేటు పరం చేయడానికి కేంద్రం నిర్ణయం తీసుకుంది. స్టీల్ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ అంటూ ఎప్పటినుంచో ప్రచారం జరుగుతున్నాయి. కార్మికులు, రాజకీయ పార్టీల పోరాటం ఆ ప్రయత్నాలకు అడ్డుకట్ట వేస్తూ వచ్చింది. అయితే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం విశాఖ నగరాన్ని ఉలిక్కిపడేలా చేసింది. దేశంలోని వివిధ ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడులు ఉపసంహరిస్తామని కేంద్రం ప్రకటించింది. దీని ద్వారా 1,75,000 కోట్లు సమీకరించుకోవాలని ఆర్థిక శాఖ లక్ష్యంగా పెట్టుకుంది. ఇదే విషయాన్ని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కూడా తన బడ్జెట్ ప్రసంగంలో చెప్పారు. ఇందులో భాగంగానే విశాఖ ఉక్కు సంస్థలో 100% వాటాల్ని విక్రయించనున్నట్లు స్పష్టత వచ్చింది. ఇక అటు ఇదే విషయాన్ని డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ కార్యదర్శి తుహిన్ కాంత పాండే ట్విట్టర్ వేదికగా స్పష్టం చేశారు. జనవరి 27న జరిగిన కేంద్ర ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఇందుకు ఆమోదముద్ర వేసినట్లు తెలిపారు. ప్రైవేటీకరణ ద్వారా యాజమాన్య హక్కులతో పాటు రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్లో కేంద్ర ప్రభుత్వానికి ఉన్న 100% షేర్ హోల్డింగ్ను ఉపసంహరించుకోనున్నట్లు వివరించారు. అయితే ఇప్పుడు కేంద్రం నిర్ణయంపై కార్మికులు, స్థానికులు భగ్గుమంటున్నారు. నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని, లేదంటే ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామని అంటున్నారు. స్వాతంత్ర్యానంతరం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటైన అతిపెద్ద ఫ్యాక్టరీ ఇది. కేంద్రం పూర్తిస్థాయి నిధులతో నిర్మాణమైన ఆ కర్మాగారం విశాఖ రూపురేఖలను మార్చివేసింది. లక్షలాది మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కల్పించింది. స్టీల్ ప్లాంట్ కేంద్రంగా అభివృద్ధి ప్రారంభమై రాష్ట్రమంతా విస్తరించింది. ప్రజల జీవన ప్రమాణాలను పెంచింది. స్టీల్ ప్లాంట్ను, విశాఖను విడదీసి చూడలేం. ఉక్కు ఫ్యాక్టరీతో విశాఖ ఉక్కు నగరంగా మారింది. వైజాగ్ అస్తిత్వానికి ప్రతీకగా నిలిచింది ఫ్యాక్టరీ. 22,000 ఎకరాల సువిశాల స్థలంలో ఫ్యాక్టరీ నిర్మించారు. ఫ్యాక్టరీ నిర్మించిన తొలి సంవత్సరాల్లో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంది. తరువాతి కాలంలో ఆ ఇబ్బందులను అధిగమిస్తూ ఎవ్వరూ ఊహించని రీతిలో అభివృద్ధి చెందింది. 2002వ సంవత్సరం నుంచి 2015 వరకు కోట్ల రూపాయల లాభాలు ఆర్జించింది. 2003 నుంచి 2009 వరకు ఏటా 1,000 కోట్లకు పైగా లాభాలు నమోదు చేసింది. 2015 తరువాత వరుసగా 3 ఏళ్ల పాటు ఫ్యాక్టరీని నష్టాలు వెంటాడాయి. తరువాతి ఏడాది 2018-19లో మాత్రం 97 కోట్ల లాభం సాధించింది. అయితే గత ఆర్థిక సంవత్సరంలో 3,000 కోట్లకు పైగా నష్టం నమోదు చేసింది. దేశంలో సాగర తీరంలో ఉన్న ఏకైక ఉక్కు ఫ్యాక్టరీ ఇదే. స్టీల్ ప్లాంట్ నష్టాలకు ప్రధాన కారణం సొంత గనులు లేకపోవడం. ముడి ఇనుము, బొగ్గు ధరలు భారీగా పెరగడంతో కొనుగోళ్లకు అధిక మొత్తంలో ఖర్చు చేయాల్సి రావడం పెనుభారం మోపుతోంది. ఆధునికీకరణ, విస్తరణ వల్ల కూడా ఆర్థిక ఇబ్బందులు పెరిగాయి.
దీనికి తోడు ఉక్కు కర్మాగారాన్ని పోస్కో సెగలు కూడా తాకాయి. ప్రపంచ ఉక్కు దిగ్గజ సంస్థ అయిన పోస్కో తమ కర్మాగారాన్ని స్టీల్ ప్లాంట్ ఆవరణలో నిర్మిస్తుందన్న ప్రచారం జరిగింది. పోస్కో సంస్థకు చెందిన కొందరు ప్రతినిధులు కూడా స్టీల్ ప్లాంట్ను పలుమార్లు సందర్శించడం ఈ ప్రచారానికి ఊతమిచ్చింది. ఇలాంటి పరిణామాల మధ్య దేశానికే గర్వకారణమైన అతిపెద్ద ప్రభుత్వ రంగ పరిశ్రమగా ఉన్న విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ దిశగా అడుగులు పడుతుండటంతో ఉక్కు నగరం ఉలిక్కి పడుతోంది. విశాఖకు స్టీల్ సిటీ అన్న పేరు రావడానికి కారణమైన ప్లాంటును 100% ప్రైవేటీకరించేందుకు కేంద్రం నిర్ణయం తీసుకోవడం స్థానికులు, కార్మికుల్లో ఆందోళన రేపుతోంది. కేంద్రం నిర్ణయంతో విశాఖ భగ్గుమంటోంది. ప్రైవేటీకరణ ప్రతిపాదనను వెనక్కు తీసుకోకపోతే ఎంతటి పోరాటానికైనా సిద్ధమని కార్మికులు హెచ్చరిస్తున్నారు. ఇక అటు రాజకీయంగానూ ఈ వ్యవహారం రచ్చరేపుతోంది. కేంద్ర పెద్దలు జోక్యం చేసుకుని ప్రైవేటీకరణను అడ్డుకోవాలని పార్టీలు కోరుతున్నాయి. కేంద్రం నిర్ణయంతో భగ్గుమంటున్న కార్మికులు. కార్మికుల నుంచి వినిపిస్తున్న డిమాండ్లేంటి? రాజకీయంగానూ రచ్చరేపుతోన్న వ్యవహారం. వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీ నష్టాల బాటలో నడవడానికి సొంత గనులు లేకపోవడమే ప్రధాన కారణం. కొన్నేళ్లుగా బహిరంగ మార్కెట్లో ఐరన్ ఓర్, బొగ్గు ధరలు పెరగడంతో 4,000 కోట్ల భారాన్ని స్టీల్ ఫ్యాక్టరీ మోయాల్సొచ్చింది. ఆధునికీకరణ, విస్తరణ చేపట్టడంతో పెద్ద ఎత్తున ఆర్థిక ఒత్తిడి ఎదుర్కొంది. 2018తో పోలిస్తే 2019 జూన్ నాటికి ఉక్కు ఉత్పత్తి ఖర్చులు దాదాపు 7% పెరిగాయి. దీంతో స్టీల్ ప్లాంట్లో ఉద్యోగుల సంఖ్యను తగ్గించేందుకు వీలుగా బోర్డు అనుమతి కూడా తీసుకున్నారు అధికారులు. ఇలాంటి పరిణామాల మధ్య వాటా విక్రయించి పెట్టుబడులను ఆహ్వానించాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం వాళ్ళకి ఎలాగా గనులు ఎలా అలాట్ చేయాలి, దానివల్ల కొంచెం ఖర్చు ఎక్కువ అవుతుంది అనే విధం చూడాలి. చూస్తే పూర్తిగా దీన్ని మూసేయవలసిన అవసరం లేదు. కూర్చుని మళ్ళీ కొంతమందిని మేధావం చేసుకుని కూర్చుని ఎక్కడ లోపాలు ఉన్నాయి, ఏమున్నాయి పూడ్చుకుంటే మళ్ళీ ట్రాక్లో పడిపోద్ది. నిజానికి స్టీల్ ప్లాంట్ను లాభాల్లో నడపడానికి మెకెన్సీ సంస్థను గతంలో కన్సల్టెంటుగా కూడా పెట్టుకున్నారు. వాళ్ల సూచనలు పాటిస్తే నష్టాల నుంచి బయటపడుతుందని అంతా భావించారు. దేశంలో స్టీల్కు డిమాండ్ పెరగడంతో భవిష్యత్తు బంగారుమయమే అని భావించారంతా. ఇంతలోనే కేంద్ర ప్రభుత్వం స్టీల్ ప్లాంట్లో 100% వాటాలమ్మేందుకు సిద్ధమైంది. ప్రస్తుతం విశాఖ స్టీల్ ప్లాంట్ భూములు, ప్లాంట్ విలువ కలిపితే 1,00,000 కోట్లకు పైనే ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇక విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్మకానికి సంబంధించి కార్మిక వర్గాల్లో ఆందోళన మొదలైంది. వేలాది మంది ఉద్యోగులు అభద్రతాభావానికి లోనవుతున్నారు. సంస్థలో పర్మనెంట్ ఉద్యోగులే 18,000 మంది ఉన్నారు. 100% వాటాలు అమ్మేస్తే తరువాత జరగబోయే పరిణామాలు ఎలా ఉంటాయన్న దానిపై చాలా మంది ఆందోళన చెందుతున్నారు. వివిధ రూపాల్లో నగరంలో ఆందోళనలు నిర్వహిస్తున్న కార్మికులు కేంద్రం తీరుపై భగ్గుమంటున్నారు. ఎన్నో ప్రాణాలు అర్పించి సాధించుకున్న హక్కు అని కేంద్రం నిర్ణయం వెనక్కి తీసుకునే వరకు పోరాటం ఆగదని స్పష్టం చేస్తున్నారు. ఇది ఆంధ్రుల ఆత్మాభిమానానికి సంబంధించింది, ఆంధ్రుల ఆత్మగౌరవానికి సంబంధించిన విషయం. ఇది ఆంధ్రులను చిన్నాభిన్నం చేసే కార్యక్రమం చేపట్టారు. ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి ఏదైతే ఉత్తరాంధ్ర కాదు యావత్ రాష్ట్రం కూడా ఇబ్బందులు పడే ప్రమాదం ఉంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత ఏకైక పెద్ద పరిశ్రమ ఏదైనా ఉందంటే అది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మాత్రమే. అటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని మొత్తం రోడ్డు మీద పడేయాలని చెప్పేటువంటిది ఓ దురుద్దేశంతో లక్షలాది కోట్ల రూపాయలు విలువ చేసే కంపెనీని బయటపడేద్దాం చూస్తూ ఊరుకునేది లేదు. దీని అందరి సహకారంతో ఈరోజు విశాఖపట్నం నగరంలో చేశాం. భవిష్యత్తులో మరింత ఆందోళన రాష్ట్ర వ్యాప్తంగా చేస్తాం. ఈ కర్మాగారాన్ని ప్రభుత్వ రంగ సంఘం కొనసాగిస్తామని చెప్పే వరకు కూడా మా పోరాటం ఆగదని తెలియజేస్తున్నాం. ఇక ఉక్కు కర్మాగారం నిర్మాణానికి సంబంధించి భూములిచ్చిన నిర్వాసితుల కుటుంబాల్లో చాలా మందికి ఇప్పటికీ ఇంకా ఉద్యోగాలు దక్కలేదు. ఇలాంటి సమయంలో ప్రైవేటీకరణ దిశగా అడుగులు పడుతుండడంపై వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భూములిచ్చిన వారి కుటుంబాలకు సంబంధించి 7 నుంచి 8,000 మందికి ఉద్యోగాలు రావాల్సింది. ఇప్పటికీ వాళ్ల పోరాటం కొనసాగుతోంది. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనడానికి మొదటి నినాదం ఎవరండి? భూములు దానాదత్తం చేసిన నిర్వాసితులు. వాళ్ళకి సరైన ఆ రోజు ఇందిరాగాంధీ భూములు తీసుకొని ఉద్యోగాలు ఇస్తామంటే ఆ రోజు చదువులేని ప్రజలు కాబట్టి భూములన్నీ తీసుకున్నారు. ఉద్యోగాలు ఈ రోజు కూడా ఇవ్వలేదు. ఇంకా 8,000 6 నెంబర్లు ఉండిపోయినాయి.
చేసుకుంటారు. కానీ నిర్వాసితులు అనేది ప్రభుత్వం పట్టించుకోనే లేదు. అది వదిలేసి ఈ రోజు ప్రభుత్వ రంగ సంస్థ ప్రభుత్వం ప్రైవేటీకరణ చేస్తామంటే ముఖ్యంగా నిర్వాసితులు ఒప్పుకోరు. విశాఖపట్నంలో ఉన్న ప్రజలు అసలు ఒప్పుకోరు. ప్రైవేటీకరణ నిర్ణయం రాజకీయంగా సెగలు రేపుతోంది. ఉక్కు కర్మాగారాన్ని కాపాడుకోవడం కోసం ఎలాంటి పోరాటానికైనా సిద్ధమని టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు తేల్చి చెప్పారు. కేంద్రం నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలంటూ ఆర్థిక మంత్రికి లేఖ రాశారాయన. నవరత్న హోదా ఉన్న గొప్ప సంస్థ విశాఖ ఉక్కు కర్మాగారమని, అది నష్టాల్లోకి రావడానికి గల కారణాలను తెలుసుకుని లాభాల బాట పట్టడానికి పరిష్కార మార్గాలను అన్వేషించాలన్నారు. కేంద్ర పెద్దలు చొరవ చూపి ప్రైవేటీకరణ నిర్ణయాన్ని అడ్డుకోవాలని టీడీపీ నేతలు సూచిస్తున్నారు. మన రాష్ట్రంలో ఏకైక పెద్ద పరిశ్రమ ఈ ఉక్కు ఫ్యాక్టరీ. ఈ పరిశ్రమలో సుమారు 40,000 మంది ఉద్యోగస్తులు పనిచేస్తున్నారు. అంటే 40,000 కుటుంబాలు. అంతేకాకుండా ఇండైరెక్ట్గా దీని మీద ఆధారపడి బతికే వాళ్ళు సుమారు 1,00,000 మంది ఉంటారు. అంటే 1,00,000 కుటుంబాలు. వీళ్ళంతా ఎక్కడికి పోతారు? ఇప్పుడు వీధిని పడరా అండి? ఒకసారి పెద్దలు ఆలోచించవలసిన అవసరం ఉంది. మళ్ళీ ఇప్పుడు ఈ ఫ్యాక్టరీని కాపాడుకోవడం కోసం అందరం కలిసి పోరాటం చేసి ఈ ఫ్యాక్టరీని ఇక్కడే ఉంచే విధంగా, అమ్మకం జరగకుండా చూసే విధంగా అన్ని వర్గాల వారు చేయి కలిపి పోరాటం చేయాలని చెప్పి మీ అందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటు పరం చేయడాన్ని వ్యతిరేకిస్తున్నామని, ఉక్కు కర్మాగారం కోసం ఎటువంటి త్యాగానికైనా సిద్ధమని వైసీపీ నేతలు అంటుంటే, స్టీల్ ఫ్యాక్టరీని కాపాడుకుంటామని, విశాఖ ప్రజల డిమాండ్లను కేంద్రానికి వివరిస్తామని బీజేపీ చెబుతోంది. స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం చేయడానికి పూర్తి స్థాయిలో మేమంతా అడ్డుకుంటామని తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఇది ఎంతో మంది ప్రాణాలు అర్పించే 32 మంది ప్రాణాలు అర్పించే 1000 ఎకరాల భూముల రైతులు స్టీల్ ప్లాంట్ కట్టబెట్టి ఇవాళ ఈ స్టీల్ ప్లాంట్ సాధించారు. అటువంటి స్టీల్ ప్లాంట్ ఇవాళ ప్రైవేట్ పరం చేయాలనుకోవడం చాలా దారుణమైన ఉద్దేశం. మేము రేపు 14వ తేదీన ఢిల్లీ మీటింగ్ పెడుతున్నాం. ఆ సందర్భంగా అఖిల భారత అధ్యక్షుల్ని కలిసి ఆంధ్రప్రదేశ్లో ఉక్కు ఫ్యాక్టరీకి ఉన్నటువంటి ఆలోచనల్ని మేము తప్పకుండా వారికి తెలియజేస్తాం. ప్రజల యొక్క కోరిక దాన్ని చెయ్యాలని. అయితే ఒక్క విషయం, ఈ ఒక్క ఫ్యాక్టరీ గురించి ఆలోచించడం లేదు. డిజిన్వెస్ట్మెంట్స్లో భారతదేశంలో ఉన్నటువంటి అన్ని స్టీల్ ప్లాంట్స్ గురించి నేషనల్ వైడ్లో థింక్ చేస్తున్నటువంటి అంశం. ఒక్క విశాఖపట్నం అనేది కాదు, కానీ విశాఖపట్నం గురించి తప్పకుండా మేము ఫైట్ చేస్తాం. అయితే ఇక అటు కేంద్ర స్థాయిలో జరుగుతున్న నిర్ణయాలకు సంబంధించి తమకెలాంటి ఇన్ఫర్మేషన్ లేదని విశాఖ స్టీల్ ప్లాంట్ అధికారులు చెబుతున్నారు. తమకు ఇంకా ఎలాంటి అధికారిక సమాచారం రాలేదంటున్నారు. ఇంతకీ కార్మికులు ప్రముఖంగా వ్యక్తం చేస్తున్న ఆందోళనలు ఏంటి? ప్రైవేటీకరణతో జరగబోయే పరిణామాలేంటి? ఇంతకీ వచ్చేదేంటి, పోయేదేంటి? ఎలాంటి అభిప్రాయాలు వినిపిస్తున్నాయి? కార్మికులు ప్రముఖంగా వ్యక్తం చేస్తున్న ఆందోళనలు ఏంటి? ఆందోళనలు ఉధృతమవుతున్న వేళ ఇకపై ఏం జరగబోతోంది? ప్రైవేటీకరణ అయితే ఏం జరిగే అవకాశముంది? కార్మికులు, విశ్లేషకుల ఆందోళనలు ఎందుకు? విశాఖ నగరం అభివృద్ధి వెనుక ఈ ప్రాంతంలో భూముల విలువ అమాంతం పెరగడానికి ఇలా ప్రతిదానికి ఉక్కు సంస్థే కారణం. విశాఖలో ఉక్కు కర్మాగారం ఏర్పాటు జరిగిన తరువాత చుట్టుపక్కల ప్రాంతాల్లో చిన్నవి పెద్దవి కలిపి వేలల్లో పరిశ్రమలొచ్చాయి. దీంతో లక్షల మందికి ఉపాధి లభించింది. అయితే ఇప్పుడు స్టీల్ ప్లాంట్ను 100% ప్రైవేటీకరణకు అడుగులు పడుతున్న తరుణంలో కార్మికులతో పాటు విశాఖ స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏం జరగబోతుందన్న టెన్షన్ వాళ్లలో కనిపిస్తోంది. ఏపీలో ప్రభుత్వం మారడం, నిర్మాణ రంగం కుదేలవడం, దేశవ్యాప్తంగా డిమాండ్ తగ్గడం, ఇలా కారణం ఏదైనా అమ్మకాలు గణనీయంగా పడిపోయాయి. దీంతో గతేడాది ఆర్థిక సంవత్సరంలో నష్టాలు 3,000 కోట్లకు పెరిగాయి. ఇలాంటి తరుణంలో విశాఖ ఉక్కు ప్లాంటు ప్రైవేటీకరణ దిశగా అడుగులు వేసేందుకు కేంద్రం సిద్ధమవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఏటా 7.3 మిలియన్ టన్నుల సామర్థ్యంతో నడుస్తున్న ప్లాంట్
2030 నాటికి 20 మిలియన్ టన్నుల విస్తరణకు సిద్ధమవుతోంది. 2020 డిసెంబర్ నాటికి 200 కోట్లు నికర లాభాన్ని ఆర్జించింది. ఉక్కు ఉత్పత్తిని పెంచడానికి ఈ ప్లాంట్ ఫిబ్రవరి 2020 నుంచి 3 బ్లాస్ట్ ఫర్నేసులతో పనిచేస్తోంది. ఇలాంటి సమయంలో పరిశ్రమను మరింత బలోపేతం చేయడానికి చర్యలు తీసుకోకపోగా ప్రైవేటీకరణ చేయడమేంటని కార్మికులు ప్రశ్నలు సంధిస్తున్నారు. ఒకప్పుడు 10-20% డిజిన్వెస్ట్మెంట్ అంటూ భయపెట్టిన కేంద్రం ఈసారి వ్యూహాత్మక అమ్మకం పేరిట ప్లాంట్ను ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెట్టేందుకు ఆరాటపడుతోందని పలువురు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రైవేటీకరణ జరిగి వారి చేతుల్లోకి వెళితే ఉద్యోగాల సంఖ్య తగ్గే అవకాశాలున్నాయని, అలా జరగొద్దు అంటే ప్రజల సమక్షంలోనే చర్చ జరగాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. స్టీల్ ప్లాంట్ ఇవాళ రన్ చేయగలవా? విశాఖపట్నంలో అంటే తప్పకుండా రన్ చేయొచ్చు. అంత లాభాలు వస్తున్నాయా? రావటం లేదు. ప్రైవేట్ సెక్టార్కి ఇస్తే లాభాలు వస్తాయా? ఉద్యోగాలు పెరుగుతాయంటే ఇంకా ఉద్యోగాలు తగ్గిస్తారు. ఆటోమేషన్ ఎక్కువ చేస్తారు, సబ్ కాంట్రాక్ట్ చేస్తారు, ఇతర రాష్ట్రాల నుంచి ఎక్స్పర్ట్స్ తీసుకొస్తారు, చౌకగా ఉన్న లేబర్ తీసుకొచ్చి వాడతారు. ఈవేళ పరిస్థితి ఏంటంటే ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ సెక్టార్కి ఇచ్చేస్తే లాభం ఏంటి? అది రన్ అవుతుంది. ఆ 10-15 వేల ఉద్యోగాలు మెయింటైన్ చేసుకోవటానికి అంటే మనం ఆంధ్రప్రదేశ్ ఇచ్చిన భూమి, ఈక్విటీలో కూడా వాటాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కాబట్టి మాకు ప్లాంట్ ఇచ్చేయండి, మేము భూమి తీసుకుంటాం. అలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తప్పకుండా సెంట్రల్ గవర్నమెంట్కి రాస్తే పని జరుగుతుంది. అయితే స్టీల్ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణకు విశాఖ ప్రజలు అంగీకరించరని, రానున్న రోజుల్లో ఆందోళనలు మరింత ఉధృతమయ్యే ప్రమాదముందని కార్మిక సంఘాల నేతలు హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వం మొండిగా వెళతానంటే భారీ మూల్యం చెల్లించక తప్పదని అంటున్నారు. ప్రైవేటు పరమైతే ఏమవుద్దనేది మనకు తెలుసు. మొదట ఉద్యోగాలు పోతాయి, ఉద్యోగాలు ఉండవు, ఉద్యోగాలు తగ్గిస్తారు. అలాగే వాడు అవసరమైతే మూసేస్తారు. రియల్ ఎస్టేట్ భూములు హిందూస్థాన్ జింకే విశాఖ ప్రజానీకానికి అనుభవం ఉంది. అందుకని ఈరోజు వాడు కాదనంటే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేయాలనుకుంటే విశాఖ స్టీల్ ప్రజలెవరూ నమ్మరు, ప్రజలెవరూ దాన్ని అంగీకరించరు. అందుకని ఈరోజు ప్రభుత్వం మొండిగా ఈరోజు ఎలాగైనా నేను ప్రైవేట్ చేస్తాను అని కానీ పూనుకుంటే దానికి తగినటువంటి మూల్యం బీజేపీ ప్రభుత్వం చెల్లించక తప్పదు. అందువల్ల ఇప్పటికైనా కూడా ప్రైవేటీకరణ విధానాన్ని విరమించుకోవాలి. పోట్లాడి స్టీల్ ప్లాంట్ సాధించుకున్నాం. పోట్లాడి ప్లాంట్ వచ్చింది, ఊరికే రాలా. 32 మంది ప్రాణాలు త్యాగం చేసి ఈరోజు పోట్లాడి అవసరమైతే ప్రాణాలు ఇచ్చైనా ఈ విశాఖ స్టీల్ ప్లాంట్ కాపాడుకుంటాం. కర్మాగారం ప్రారంభించినప్పుడు 5,000 కోట్లు మాత్రమే కేంద్రం పెట్టుబడి పెట్టిందని, అయితే ఇప్పుడు ప్లాంట్ భూములు లెక్కలేస్తే 2 లక్షల కోట్లకు పైగా ఉంటుందని, అలాంటిది ఎలా ప్రైవేటీకరణ చేస్తారని మరికొందరు లెక్కలేస్తున్నారు. ప్రస్తుతం ప్లాంట్ రుణాలు 20,000 కోట్లపైనే ఉన్నాయి. అయితే గత 30 ఏళ్లలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వివిధ పన్నుల రూపంలో ప్లాంట్ 40,000 కోట్లకు పైగా చెల్లించింది. ఇదంతా ఎలా ఉన్నా ప్రైవేటు గుత్తాధిపత్యం కారణంగా ఇప్పుడు స్టీల్ రేట్లు చుక్కల్లో ఉన్నాయని, అలాంటిది స్టీల్ ఫ్యాక్టరీనే ప్రైవేటు వాళ్ల చేతుల్లో పెడితే ధరలు మరింత పెరిగే అవకాశాలు ఉంటాయన్నది మరికొందరి ఆందోళన. ఇది ఇవాల్టి వైడ్ యాంగిల్. మరో ఇష్యూతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి 10 టీవీ, జనం కోసం నిజం కోసం.